తమిళనాడు రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఆయన సీఎం సీటు కంటే ఎక్కువగా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది కేవలం ఒక్కటే అంశంపై. అదే విజయ్ పర్సనల్ లైఫ్. ఇన్నాళ్లు విజయ్ సంగీత విడిపోతున్నారని, 400 కోట్ల భరణంతో కోర్టు మెట్లు ఎక్కారని, సీఎం అయిన వెంటనే త్రిషను విజయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కోలీవుడ్ను షేక్ చేశాయి. కానీ ఈ జూన్ 16న కోర్టులో విడాకుల తీర్పు రాబోతుండగా ఊహించని విధంగా కథ మొత్తం అడ్డం తిరిగింది. 5 ఏళ్లుగా లండన్లో ఉంటున్న భార్య సంగీత సడన్గా చెన్నైలో ల్యాండ్ అవ్వడం, దీని వెనుక విజయ్ తల్లి శోభాగారు నడిపిన సీక్రెట్ రట్ రాయబారం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. అయితే నిజంగానే లండన్ నుండి వచ్చిన సంగీత విజయ్తో మళ్లీ కలవబోతోందా? పిల్లల బాధ్యతల కోసమే ఈ ట్విస్టా? అసలు 17 ఏళ్లుగా విజయ్ కోసం పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేస్తున్న త్రిష పరిస్థితి ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సంగీత సోర్లలింగం పిల్లై అలియాస్ సంగీత. ఈమె 1975 ఏప్రిల్ 14న శ్రీలంకలోని కొలంబోలో జన్మించింది. తండ్రి సోర్లలింగం పిల్లై, తల్లి నిర్మల. ఈమెకి ఒక చెల్లెలు కూడా ఉంది. సంగీత తండ్రి శ్రీలంకలో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లని చేస్తూ ఆర్థికంగా బాగా స్థిరపడడంతో ఒక స్టేజ్లో శ్రీలంకలో ఎల్టీటీఐకి, అక్కడి గవర్నమెంట్కి గొడవలు జరగగా చాలామంది అమాయకులు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో దీన్ని చూసి సంగీత తండ్రి శ్రీలంకలో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని ఫ్యామిలీని తీసుకుని తన ఫ్రెండ్ సహాయంతో లండన్కి చేరుకుని అక్కడే సెటిల్ అయ్యారు. ఇక ఈ కోవలోనే యాక్టర్ ఆకాష్ కూడా శ్రీలంకని వదిలి తన ఫ్యామిలీతో లండన్లో స్థిరపడడం గమనార్హం. అలా అప్పటి నుండి సంగీత ఫ్యామిలీ, ఆకాష్ ఫ్యామిలీ స్నేహంగా ఉంటూ వస్తుంది. ఇక సంగీత తన స్కూలింగ్ని లండన్లో చదవగా చదువుల్లో చురుగ్గా ఉన్న సంగీత డాక్టర్ అవ్వాలనుకునింది. అలా ఈమె తల్లిదండ్రులు తనకి సపోర్ట్ చేయడంతో ఇంటర్ పూర్తవగానే ఎంబీబీఎస్లో జాయిన్ అయింది. ఇక ఈ సమయంలోనే విజయ్ పూవే ఉనకాగా అనే తమిళ్ మూవీని చేయడం. ఆ మూవీ 1996లో రిలీజ్ అయి హిట్ టాక్ని అందుకోవడం. అలా ఆ మూవీని తెలుగులో కూడా శుభాకాంక్షలుగా చేయడం జరిగింది. సంగీత లండన్లో ఆ మూవీని చూసి విజయ్ యాక్టింగ్కి ఫిదా అయి తనని ఒక్కసారైనా కలవాలని తన తండ్రికి చెప్పగా, అప్పటికే ఇప్పటికే ఈమె తండ్రికి సినిమా ఇండస్ట్రీలో మంచి సర్కిల్ ఉండడంతో కూతురి ఆశని నెరవేర్చాలని లండన్ నుండి ఇండియాకి ఫ్లైట్ టికెట్ని బుక్ చేసి నేరుగా విజయ్ షూటింగ్ దగ్గరికి తీసుకెళ్లగా సంగీత ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక అప్పటికే విజయ్ ఒకవైపు, సంగవి మరోవైపు హీరోయిన్ స్వాతితో రిలేషన్లో ఉన్నాడనే వార్తలు మీడియాలో గట్టిగా వినిపించడంతో తమ కొడుకుని అలానే వదిలేస్తే హీరోయిన్ని పెళ్లి చేసుకునేలా ఉన్నాడని విజయ్ తల్లిదండ్రులు విజయ్కి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకున్నారు. ఇక ఇదే సమయంలో షూటింగ్ సెట్కి వచ్చిన సంగీత విజయ్ని కలిసి క్యాస్ట్లీ వాచ్ని గిఫ్ట్గా ఇవ్వడంతో తనని కలవడానికి లండన్ నుండి వచ్చిన సంగీతని చూసి విజయ్ సర్ప్రైజ్ అయి లంచ్కి తన ఇంటికి ఇన్వైట్ చేశాడు. ఇక అలా సంగీతని చూసి విజయ్ తండ్రి తన బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని నేరుగా తన కొడుకుని పెళ్లి చేసుకుంటావా అని అడగ్గా సంగీత షాక్కి గురై ప్రాంక్ చేస్తున్నారేమో అనుకుంది. కానీ ఇదే మాటని విజయ్ తండ్రి పదే పదే అడగడంతో సంగీత నిజమే అనుకుని తన మనసులో విజయ్పై ఉన్న అభిమానంతో అందుకొప్పుకొనింది. ఇక సంగీత తల్లిదండ్రులు ముందు నీ ఎంబీబీఎస్ని పూర్తి చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకోమనగా తను మాత్రం ఇష్టపడ్డ హీరోని పెళ్లి చేసుకోవడంతో కలలో కూడా ఊహించలేదని, ఇలాంటి అవకాశం కోసం డాక్టర్ వృత్తిని కూడా త్యాగం చేస్తానని చెప్పడంతో తల్లిదండ్రులు చేసేదేమీ లేక వీరిద్దరికీ 1999లో అటు క్రిస్టియన్ ఇటు హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేయగా వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అలా సంగీత తండ్రి అప్పట్లోనే 500 కోట్లను కలిగి ఉండగా విజయ్కి 50 కోట్ల కట్నమిచ్చాడనే వార్తలు కూడా హల్చలయ్యాయి. ఇక అలా అప్పటి నుండి సంగీత విజయ్ మూవీస్కి సంబంధించిన స్క్రిప్ట్స్ని వినడం తరచూ విజయ్తో కలిసి అవుట్డోర్ షూటింగ్కి వెళ్తూ బిజీగా ఉన్న సంగీత మొదట సంజయ్ అనే కొడుక్కి జన్మనివ్వగా ఆ తర్వాత దివ్య అనే కూతురికి జన్మనిచ్చారు. ఇక అలా బాగా సాగుతున్నప్పుడే ఎప్పుడైతే విజయ్ త్రిషతో కలిసి గిల్లీ మూవీలో యాక్ట్ చేశాడో ఆ మూవీ సమయంలో తనతో పెరిగిన మంచి అండర్స్టాండింగ్ కారణంగా వీరిద్దరూ సీక్రెట్గా రిలేషన్ని మెయింటైన్ చేస్తూ తిరుపాచి, కురువి అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ని చేస్తూ సీక్రెట్ రిలేషన్ని మెయింటైన్ చేశారు.
ఇక ఈ వార్తలు సంగీత చెవిన పడడంతో హార్ట్ బ్రేక్ అయిన ఆమె తన భర్తకి విడాకులివ్వాలనుకున్న విజయ్ తల్లిదండ్రులు సంగీత వెళ్ళిపోతే విజయ్ త్రిషాని పెళ్లి చేసుకుంటాడేమో అని భయపడి ఆమెకి నచ్చచెప్పి అప్పటి నుండి త్రిషాతో యాక్ట్ చేయకుండా విజయ్కి ఆంక్షలు విధించారు. దీంతో విజయ్ త్రిష రిలేషన్కి ఫుల్ స్టాప్ పడినా ఆ మధ్యలో విజయ్ రాజకీయాల్లోకి వస్తానని 5 ఏళ్ల ముందే అనౌన్స్ చేయడంతో ఆ టైంలో డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ విజయ్కి త్రిషాతో ఉన్న రిలేషన్ గురించి మీడియాలో వెల్లడించడంతో మళ్లీ తన భర్త తెరవెనుక చేస్తున్న ద్రోహాన్ని తట్టుకోలేక సంగీత మానసికంగా కృంగిపోయి తరచు గొడవలు చేయగా ఒక స్టేజ్లో ఆ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో విజయ్ కావాలనే త్రిషకి తన గెస్ట్ హౌస్ పక్కన ఒక గెస్ట్ హౌస్ని గిఫ్ట్గా ఇవ్వడంతో ఇక అలా తన భర్త ఏం చేసినా మారడని సంగీత 5 ఏళ్ల క్రితమే తన పిల్లల్ని తీసుకుని లండన్కి వెళ్లిపోయినా విజయ్ అదంతా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ టీవీకే పార్టీని స్టార్ట్ చేశాడు. ఇక అలా అపోజిషన్ వారు టీవీకే పార్టీ పేరుపై స్పందిస్తూ విజయ్ త్రిష పేరుని తన పార్టీ పేరులో పెట్టాడని, టీ అంటే త్రిష అని, వి అంటే విజయ్ అని, కే అంటే కీర్తి సురేష్ అని విమర్శిస్తున్నా విజయ్ మాత్రం అదంతా పట్టించుకునేవాడు కాదు. ఇక గతంలో ఏ ఫంక్షన్ పార్టీ ఉన్న విజయ్ తన భార్యతో కలిసి వెళ్తూ ఉండేవాడు. కానీ డైరెక్టర్ అట్లీ భార్య శ్రీమంతం ఫంక్షన్లో తను యాక్ట్ చేసిన లియో, బీస్ట్ లాంటి మూవీ ఆడియో ఫంక్షన్స్లో సంగీత కనిపించకపోవడంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు మీడియాలో హల్చలైన విజయ్ ఈ వార్తలపై స్పందించలేదు. ఇదిలా ఉంటే త్రిష తరచూ విజయ్తో కలిసి దిగిన ఫొటోస్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అలా విజయ్ త్రిషాతో కలిసి మూవీస్ చేయగా ఎప్పుడూ సపోర్ట్ చేసే విజయ్ అభిమానులకి కూడా అనుమానం వచ్చి ఏమీ మాట్లాడేవారు కాదు. ఇక అలా భర్త 2 పిల్లల్ని వదిలి 5 ఏళ్లు విజయ్కి దూరంగా ఉండడంతో తన కొడుకు సంజయ్ తండ్రిపై చాలా కోపాన్ని పెంచుకుని తన తల్లికి అన్యాయం చేశాడని, అతని వారసుడిగా సినిమాల్లో నటించకూడదని డిసైడ్ అయి తన తండ్రి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా డైరెక్షన్ చేయాలని, తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకోవాలనే ప్రయత్నంలో పడ్డాడు. ఇక అలా తన తల్లి సపోర్ట్తో సందీప్ కిషన్ని హీరోగా పెట్టుకుని ఒక సినిమాని డైరెక్ట్ చేస్తూ తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈమె కూతురు సాషా కూడా తండ్రి నుండి దూరంగా ఉంటూ హాస్టల్లో స్టే చేస్తుండడంతో విజయ్ సంగీత జూలైలో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఈ సమయాన్ని ఉపయోగించుకున్న త్రిష విజయ్కి సంబంధించిన ఫోటోలు, వీడియోలని పోస్ట్ చేస్తూ అతని ఇంటికి వెళ్లడం, ప్రమాణ స్వీకారంలో పాల్గొని సందడి చేయడంతో విజయ్ సీఎం అవ్వగానే త్రిషాని పెళ్లి చేసుకుంటాడని అందరూ అనుకున్నారు. అందుకు తోడు విజయ్ ఎమ్మెల్యేగా రిజైన్ చేసిన తిరుచి నుండి త్రిషాని ఎమ్మెల్యేగా పోటీ చేపించి తన రాజకీయ వారసురాలిగా తీసుకొస్తున్నాడని అందరూ అనుకున్నారు. కానీ విజయ్ ఉన్నట్టుండి తిరుచి నియోజకవర్గం నుండి యాక్టర్, కొరియోగ్రాఫర్ అయిన రాఘవ లారెన్స్కి ఇవ్వడంతో త్రిషాకి విజయ్కి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి అనే చర్చలు బయటికి వచ్చాయి. ఇందుకు కారణం విజయ్ తల్లి ఇక అలా కొడుకుని అవమానించడం తట్టుకోలేక మరియు విజయ్ పిల్లల్ని విజయ్ దగ్గర చేయాలనే ఉద్దేశంతో శోభా గారు మరియు సంగీత చెల్లెలు కలిసి అటు విజయ్కి ఇటు సంగీతకి నచ్చచెప్పగా వీరిద్దరూ కలిసేందుకు ఒప్పుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ నిజానికి విజయ్, త్రిష 17 సంవత్సరాల నుండి రిలేషన్లో ఉంటున్నారు. అయితే ఇప్పటి వరకు బయట కలిసి కనిపించిన వీరు రాజకీయ క్షేత్రంలో అడుగుపెట్టాక తరచూ కలిసి కనిపించడం, విజయ్ త్రిష ఇంట్లోనే ఉండడం చూస్తే విజయ్ సంగీత నుండి పిల్లల బాధ్యతలు తీసుకోవడానికి ఈ రాయబారాన్ని జరిపిస్తున్నాడే తప్ప సంగీతతో కలిసే ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే త్రిష విజయ్ రిలేషన్పై పర్సనల్గా ముద్రపడడం, 43 ఏళ్లైన విజయ్ కోసమే త్రిష పెళ్లి చేసుకోకుండా ఉండడం చూస్తుంటే విజయ్, త్రిష త్వరలోనే అఫీషియల్గా మారుతున్నారని, సంగీతతో కలిసి ఉండే ప్రసక్తే లేదని, అతని రాజకీయ ఎదుగుదలపై సరైన సమయం చూసి దెబ్బకొట్టిన సంగీతతో మళ్లీ విజయ్ కలిసే ప్రసక్తే లేదని విజయ్ సన్నిహితులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక సంగీత ఇప్పటికే విడాకులకి అప్లై చేసినప్పటికీ కోర్టులో హియరింగ్ ఉన్నప్పుడు తను విజయ్ ఇంట్లోనే ఉండడానికి అనుమతి ఇవ్వాలని కోరగా కోర్టు కూడా అందుకు అంగీకరించింది. అలా జూన్ 16న కోర్టులో వీరి విడాకుల కేసు ఉండడంతో సంగీత చెన్నైకి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ కేసు జూన్ 16కి తేలుతుందా లేక పోస్ట్ పోన్ అవుతుందా అనేది వేచి చూడాలి. మీరు ఈ జంట నిర్ణయంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి.